ఈశాన్యం పెరిగింది, ఇట్లా నైరుతి పెరిగినట్టుది. అది బొక్కలేక చెక్కిన వదులనా పొయ్యి బొక్కలేకిన బూర్సది మొత్తం గోడ కట్టిస్తాలే, పారుమందం కట్టి పాల్గొట్టి. ఈ గుళ్ళు కూడా అంతే, ఈ గుళ్ళు కూడా అంతే. ఏమన్నా ఏమో అదే 2 అడుగులు హైట్ పెట్టాలా, 2 అడుగులు పెట్టి బూర్సాయి, 2 అడుగులు పెట్టి కింద బూర్సాయి. అదే ఆ లెవెల్ పెట్టి ఉంటారా, ఆ లెవెల్ పెట్టించి బూర్సేస్తాయి. ఇది పోసటం కూడా ఆగ్నేయం పెరిగేటనా, ఇది ఈశాన్యం దగ్గర. ఇల్లు ఇది ఫస్ట్ పూర్వం ఇలా. ఇది ఎప్పుడు నా చిన్నతనంలో మళ్ళీ ఇక్కడ ఆగ్నేయం పెరిగితే పెళ్ళైనప్పుడు ఇంటికి వస్తుంది కదా బుక్కులేడా, పెళ్ళైనప్పుడు పెళ్ళి ఇటు చదువు ఎంత ఇడికిరా. రెండవ వసంత ఇప్పుడు ఇది కూడా బూర్సాల చూడు గుళ్ళు. ఇప్పుడు రెండవ సంతతి కూతురు అయితే చూడను ఆడ, రెండవ సంతతి కూతురు అయితే పెళ్లి ఆలస్యంగా చేయడం, కూతురులో పెళ్ళైన తర్వాత వారి పోషణ భారం వహించాల్సి వస్తుంది. ఇలా చదువు. నాకు 2వ సంతతి కూతురు. నీకు కాదని నీకు అది తెలిసిపెట్టు. మీ నాన్న తినలేదు, మీ నాన్నంత వరకు నీది లెక్క వేయకూడదు. ఇలా ఈశాన్యం పెరిగింది, ఆగ్నేయం తగ్గింది. ఇలా ఉండొచ్చు. ఇప్పుడు ఈ బండలు పడుతున్నారు, బాగా చేసినారు. అది ఏమ్మా దీనికి పారకు చక్కగా పెట్టది. ఈ పారకు చక్కగా పోతారు బండలు, లోపల పారు ఉంది. అంటే ఈ గోడ లోపల గోడ ఆడు చక్కగా పోతారు. లేకపోతే 10 పీకాల్చిన పని లేదు అన్న. ఈ కూడా చూడు ఏం రాసిన అంటే, రెండవ సంతతి కూతురు అయితే పెళ్లి ఆలస్యంగా కూతురులో పెరిగిన తర్వాత వారి పోషణ భారం వహించాల్సి వస్తుంది. ఆల్రెడీ వాళ్ళు పోషణ భారం అంటే వాళ్ళని సాకడం. ఆగ్నేయ దోషాలు ఉన్న రెండో కూతురు పెళ్ళైన తర్వాత పుట్టింటికి చేరుతుంది. రెండో బిడ్డ పెళ్ళైనాక పుట్టింటికి చేరుతుంది. చేరింది కదమ్మా. అయితే ఇతర వాస్తు దోషాలు ఉంటే రెండో కూతురు కాకుండా ఇతర కూతురు కూడా రావచ్చు ఇంటికి. ఇప్పుడు ఇంటి యజమానికి రెండవ సంతతి కొడుకు అయితే ఆ కొడుకు పిచ్చివాడు గాను, అనారోగ్యవంతులు, తన మాట వినడను, రవిడేను అట్లా మాట్లాడే ఆలోచన చేస్తుంది. పెద్ద కొడుకు రెండో కొడుకు మాటినాడు. ఏమా అంటే రెండో కొడుకు నా కొడుకేనా? నీ కొడుకే. ఈయన పిల్లలు లెక్క వేయకూడదు. కొడుకులలో రెండో కొడుకు, సంతానాల్లో ఇది రెండో కూతురు. రెండో కూతురికి పోషణ మనం చేయాలా, భర్త కూడా మరణించవచ్చు. భర్త వదిలిపెట్టవచ్చు. ఏం రాసినాడు, పెళ్ళైన తర్వాత కూతురు ఇంటికి రావంటే భర్త మరణించడం వలన కానీ, భర్త వదిలివేయడం వలన కానీ, విడాకులు పొందడం వలన కానీ, భర్త దూర ప్రాంతాల్లో నివసించడం వలన, లేదా ఇతర ప్రాంతాల్లో పుట్టింటికి రావడం జరుగుతుంది. అన్నీ అయిపోయినాయి. దానిలో ఏదో ఒక రకంగా వస్తుంది. ఇప్పుడు ఇది బండలు ఏం వద్దులే ఉండని, దీనేం గిలకాకులే పోసటం పూడ్చి ఆ గుళ్ళల్లో పూడ్చుకుంటారు చేసి తీసేసి గుంత సక్క బాగిలి సక్క కానీ పెట్టడం. ఇట్లా పెడితే ఇట్లా బాగిలి సక్క పెట్టుకోవాలి. ఈ గోడకు 3 అడుగులు ఇడిసి దోగాలన్నా. ఈ పరొండి గోడకు 3 అడుగులు ఇడిసి దోగల. ఈ గోడకు 3 అడుగులు ఇడిసి ఇట్లా దోగల. ఇట్లా వాకిలికి సగం వాకిలికి వచ్చినా బాధలే బయట. ఏమ్మా ఆ బాత్రూమ్ పూడ్చి ఈ బాత్రూమ్ పెట్టుకోవాలేమో. ఏమన్నా ఇది తీసేయాలి, ఇవి ఇలా పెట్టాల. ఆ గోడ కాంచి 3 అడుగులు ఇస్తుండాల. అదే నాకు కనపడుతుంది, బండలు వేసినాడు. అయ్యా ఆ మన్ను దోగే దీంట్లో వస్తుందనా అన్నా? ఆ మన్ను అన్నా, ఆ మన్ను దోగేది దీంట్లో వస్తుంది. 3 అడుగులు 4 అడుగులు గేట్కి ఎదురుగా వచ్చినాయి కదా. ఏం కాదు ఇలా ఖచ్చితంగా 3 అడుగులు ఇస్తే ఉండాల. ఒకవేళ ఆవతలు తీసి ఎత్తి ఈ సన్నలో తీయకూడదు.
బాత్రూమ్ గుంత ఒక మామూలు గుంతలే అది మామూలు గుంతే. బొగులు గుంత ఉండొచ్చు. గోకులు ఎందుకు దొంగలు అది ఇంకా 3 అడుగులు 2 అడుగులు అట. ఉమ్. గలీజ్ది కాకుండా మామూలు ఉండొచ్చు అమ్మ. గలీజ్ది ఉండకూడదు. లెట్రిన్ నీళ్ళు ఉండకూడదు. ఉమ్. అన్నా ఇప్పుడు ఇది ఏం జరుగుతుందంటే ఇది గుంత ఉండేది జరిగిన పొరపాటల్లో ఈ ఇంటనే ఉంది దోషం వల్ల కొంచెం అది తాడైంది అంతే. ఇవి చెప్పి బాత్రూమ్లు తీపిసే విడ్డారు నీకు పోయింది దోషం ఉంది. పూర్తి దోషం ఉంది ఇంకా పుస్తకంలో చూపిస్తుంది కదా విజిటింగ్ కార్డు ఇరా నాకు. బ్యాగ్